హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాన్స్ మామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను పల్లీ పచ్చడి చూపిస్తున్నాను, హెల్దీ వర్షన్. టిఫిన్స్కి ఎలా చేస్తారు అనేది. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీకి మేము ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను. కొంచెం హెల్దీ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని పల్లీలన్నీ మీకు ఎంత రిక్వైర్డ్ ఉంటే అంత వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మంచిగా పగిలితే అవి బాగా మంచిగా ఫ్రై అయినట్టు. పల్లీలు యాక్చువల్గా వెయిట్ కోసము కొంచెం పచ్చి పల్లీలు కూడా అమ్ముతుంటారు. సో కొంచెం బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, లేకపోతే పచ్చిదనం ఉంటుందన్నమాట. సో మంచిగా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాతకి ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ లిటిల్ బిట్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకున్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే పల్లీలు కొంచెం డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది కదా. జీలకర్ర కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. జీలకర్ర వేసుకున్నాక అందులోనే పచ్చిమిర్చి మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు, కారంకి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 12 రఫ్గా అలా తీసుకున్నాము. కొంచెం కారం ఎక్కువగా ఉంటే మిర్చి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కాబట్టి కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది. అందులోకి నేను ఒక రఫ్గా 5 to 6 వెల్లుల్లి వేసుకోండి, కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 6 తీసుకున్నాను ఎల్లిపాయ. మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాక అందులో వచ్చి ఫస్ట్ పల్లీలు, ఇంకా మనం వేయించుకున్నాం కదా మిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. సాల్ట్ దీనికి తగ్గట్టు సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాక నేను వాటర్ అనేది దానికి తగ్గట్టు మిక్స్ చేసుకుంటాను. బికాజ్ ఇడ్లీకి కాబట్టి కొంచెం పల్చగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంచుతాను. మీరు గమనిస్తే ఈ పచ్చడి మొత్తంలో నేను చింతపండు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. సో నౌ ఐఎమ్ యాడింగ్ నిమ్మకాయ. ఒక ఫుల్ నిమ్మకాయ అనేది నేను పిండుతానమాట. సో ఎందుకంటే చింతపండు అనేది యాసిడిటీకి కానీ డైజెషన్కి కానీ అంత మంచిది కాదు. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో హెల్దీ వర్షన్ ఇదే. సో నిమ్మకాయ మనం డైలీ తీసుకున్నా కానీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి, దానికి మించి కూడా తీసుకోకండి. సో ఒకవేళ మీకు స్కిన్ గ్లో అవ్వాలి అనుకున్నా కానీ ఇది నిమ్మకాయ తీసుకోండి. చింతపండు ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకున్నా కానీ బాగుంటుంది. సో నాకు తెలిసి పల్లి పచ్చడిలో ఎవ్వరూ వేయరు, కానీ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మేము ఇలా ఇంత పలచగా తింటామన్నమాట ఇడ్లీకి, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, కానీ ఇలా తింటే బాగుంటుందని చెప్పి మా ఇంట్లో ఇలానే ఇష్టపడతారు. సో నాకు ఆ రోజు ఫుల్ ఒక నిమ్మకాయ పడ్డది. సో మన దగ్గర ఉన్నట్టు పుల్లగా అయితే ఉండవు ఇక్కడ. సో నాకు ఆ రోజు మొత్తం 1 ఫుల్ పడింది అనమాట. సో పిండేసి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కావాలి అనుకుంటే కొన్ని పప్పులు యాడ్ చేసుకోండి, శనగపప్పు, మినపప్పు. దాని తర్వాతకి కొంచెం ఎండుమిర్చి అనేది ఫ్రై అయ్యాక, ఆవాలు చిట్పట్ కొంచెం ఇంగువ వేసేసి అలా ఒక 1-2 సెకండ్స్ అలా ఉంచేసి చట్నీలో కలిపేయడమే. తర్వాతకి ఈ చట్నీ వెర్షన్ ఎలా ఉంది, ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా ఈ చట్నీ సీక్రెట్ చెప్పింది మా సిస్టర్, నాతో చెప్పింది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో ఈ టేస్ట్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది నాతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయస్.